సో, 'నార్సింగ్' నిన్ను ఫస్ట్ టైమ్ ఒక యాక్టింగ్ క్లాస్‌లో కలిసిన. హ్మ్. లెట్స్ టాక్ ఎ లిటిల్ అబౌట్ దట్. ఎట్లుండే జర్నీ? ఎన్ని ఇయర్స్ అగో? 2016, 17, 18 2018. అప్పటి నుంచి ఇప్పటికి యూ బీన్ ఆన్ ఇట్. లైక్ అప్పుడు కూడా నువ్వు నన్ను యాక్టింగ్ క్లాస్‌లో పట్టుకొని వీడేదో డైరెక్ట్ చేసేటోని లెక్కున్నాడు. ఇయాల సాయంత్రం కెమెరా పెట్టు యాక్టింగ్ చేద్దాం. సో, ఫస్ట్ నుంచి నువ్వు ప్రొయాక్టివ్‌గా లెట్స్ మేక్ సంథింగ్ హ్యాపెన్ అన్నావు. ఇన్‌ఫాక్ట్ అప్పట్లో నేను షూట్ చేస్తున్న ఒక ఫిల్మ్‌లో నీకొక రోల్ ఇస్తే హ్మ్. నాకు నాకిది వద్దు. నేను ఈ చిన్న చిన్న రోల్లు చెయ్యను. ఒక రోజు ముందు కాల్ చేసి కాల్ చేసి నువ్వేమన్నావు అప్పుడు? నేను ఏడీలాగా చేస్తున్నా గానీ నాకు మంచి రోల్ కావాలి. ఇట్లా కనపడకుండా ఉండే రోల్ నేను చెయ్య అన్నట్టు అడిగిన. అండ్ యూ పిక్డ్ ఇట్. నాకు ఈ ఈ రోల్‌లో, ఈ గ్యాంగ్‌లో ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ కావాలి. కావాలి. అండ్ దట్ వాస్ రియలీ కూల్. దట్ డే ఐ రియలైజ్డ్ వీడు వినడు. అట్లా చాలా ఉన్నాయి నాకు మూమెంట్స్. తర్వాత నువ్వు ఏడిగా చేసినావు కదా అప్పట్లో. అవును. తర్వాత ఇంకో ప్రాజెక్ట్ నాకు ఈ హెల్ప్ చేయొచ్చు అంటే, అన్న నేను యాక్టింగ్ చేస్తున్నా. అన్న నేను యాక్టింగ్ చేస్తున్నా అంటే చేస్తా. ఇట్లా జస్ట్ ఏడి పనులు అయితే కష్టం. కష్టం. అప్పుడు కూడా రెస్పెక్ట్ వచ్చింది నాకు. అరే క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది. అనవసరంగా దిగి సగం దూరం వెళ్ళి అరే నాకు చెయ్యిరా అన్నప్పుడు అన్న నాకు రోల్ ఇస్తేనే పైకి లాగుతా లేకపోతే అట్లాంటివి కాలే. ముందే క్లారిటీతో చెప్పినాం. సో ఐ రియలీ అప్రిషియేటెడ్ ద క్లారిటీ ఆల్వేస్. అండ్ అట్లనే ఆల్మోస్ట్ నా అన్ని వర్క్స్లో యూ ఫీచర్డ్ కదా ఇప్పటివరకు. ప్రతిది ప్రతిదీ వెబ్ సిరీస్ చేసిన, యా ఏదైనా డెమో చేసిన. వెబ్ సిరీస్, డెమో అండ్ మధ్యలో ఎన్ని అన్రిలీజ్డ్. జస్ట్ కెమెరా పెట్టేసి మాట్లాడుకుంటా. డూ యూ రిమెంబర్ ఒకరోజు మన మూడ్ అస్సలు బాగాలేకపోతే friendlykillings.com ఫోన్లో తీసినాం. వాట్ వాజ్ ద ప్లాట్ ఆఫ్ దట్ ఫ్రెండ్లీ కిల్లింగ్స్? అంటే ఇప్పుడు మంచి స్టోరీ వస్తుంది చెప్పేస్తా. అందరూ చచ్చిపోవడానికి ఏదో ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ధైర్యం సరిపోదు. మన ఒక వెబ్సైట్ ఉంటుంది friendlykillings.com అని. దాంట్లో మీకు 100 రూపాయలు అయితే కొట్టి చంపుతారు. 500 ఉంటే కొంచెం మోడరేట్ ఉంటుంది. 1000 రూపాయలు ఇస్తే విషం పెట్టి చంపేస్తారు. సో అదే సో ఇట్ వాజ్ లైక్ ఊబర్ ఆర్ స్విగ్గీ. ఊబర్ ఆర్ స్విగ్గీ జొమాటో లాగా friendlykillings.com ఇంటికి వచ్చి చంపుతారు. ఐ రిమెంబర్ నేనే విక్టిమ్ అనమాట. కాల్ చేస్తే వస్తే ఇంత లేట్ అయింది, ముందే ఇంత డిప్రెస్డ్ ఉన్నా, నేను అసలు డబ్బులు ఇయ్య మీకంటే సారీ సార్ సుత్తి తీసి అక్కడ కూడా నేను నీతో యాక్టింగ్ చేస్తుంటే సుత్తి తీస్తే వీడేంది ఇంత రియలిస్టిక్ చేస్తుండు, వీడేంది ఇంత రోషంతో తీస్తుండు, ఇంత రియలిస్టిక్ యాక్టింగ్ లో నా సేఫ్టీ ఏంది. బట్ యా అట్లా ఒక్కటా రెండా ఎన్ని మెమరీస్. సో ఇన్ ఆల్ దాట్ సో స్టెప్ బై స్టెప్ వచ్చినాం. అట్లా నీతో పాటు ఎందరో యాక్టర్స్ స్టార్ట్ అయ్యారు. అవును. సో వాళ్ళందరు ఒక దారిలో వెళ్తుంటే సడన్గా నీకు ఏదో సడన్గా ఇట్లేమో అయింది. సడన్గా నీకు ఏమంటారు ఒక సడన్గా పవర్స్ యాక్టివేట్ అయ్యి దీవానాకి నువ్వు గ్రౌండ్ లెవెల్ స్ట్రీట్ లెవెల్లో మార్కెటింగ్ అసలు అద్భుతం అంట. నాకు ఇట్స్ సంథింగ్ ఐ లెర్న్డ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెటింగ్ మన చేతులు ఉండదు యాజ్ బిగినర్స్. సో దాని గురించి కొంచెం చెప్పి ఇన్ ప్రాసెస్ ఎట్లుండే, ఏమనుకున్నావు, నీ థాట్ ప్రాసెస్ ఏముండే, అసలు తెలుసా ఇట్లా? అఫ్ కోర్స్ తెలియదు హౌ ఇట్ గోస్ అబౌట్, బట్ ఏముండే నీ ప్లాన్? ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం అన్న. వాట్ వాజ్ ద ఐడియా? ఏదో ఒకటి చేసి అంటే ఫస్ట్ 1 వీక్ అయింది మూవీ. ఇంత మంచి సినిమా తీసినాం ఎవడు వస్తలేడు, ఆ బాధ ఉంది. సరే ఇప్పుడు ఏం చేయాలి ఒక ప్రెస్ మీట్ పెట్టారు, సక్సెస్ మీట్ లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందరు పోయి థ్యాంక్స్ అంటే అదే చేస్తారు సక్సెస్ మీట్లో. నేను ఏం చేసినా కొంచెం ట్రిగర్ చేద్దాం, అందరినీ ట్రిగర్ చేద్దాం, ఒకటి ట్రై చేద్దాం అని చెప్పి, మీకు ఈ సినిమా నచ్చకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా, నేను ఈ మాట అనడం చాలా రిస్క్ కానీ ఇదే బలుపుతో చెప్తున్నా, నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతా అన్న. దట్ రీల్ వెంట్ వైరల్. 1 million. నైస్ 1.8 రైట్, 1.8 million ఆర్ సంథింగ్. దాని తర్వాత సరే ఇది వెళ్తుంది కదా అని ఆ ఫైట్ సీన్ ఉంది కదా, ఫ్రెండ్షిప్ అది ఎవరో మీమ్ పెట్టిరు, అది వెళ్ళిపోయింది. అంటే దీని నుంచి కనెక్ట్ అది వెళ్ళిపోయింది. అసలు వీడు ఎవడు ఈడు మాట్లాడుతున్నా అంటే ఎవడో మీమ్ తీసి ఈడే అందుకే అట్లా చెప్తుండు అని. దాని తర్వాత స్టార్ట్ అయింది ఒక్కొక్క ప్రమోషన్ మెల్లమెల్లగా జనాల్లోకి వెళ్ళింది. అప్పుడు థియేటర్స్కి వెళ్ళవడం స్టార్ట్ అయింది. ఒక మినీ మూవ్మెంట్ అయింది కొన్ని ఏరియాస్. అవును. మీరు ఇయర్ మార్క్ చేసి ఏ థియేటర్స్ టార్గెట్ చేసి ఇవి ఎట్లయింది నింపుతా ఉంటే మనకు వచ్చేస్తుంది బజ్ అని. విచ్ వర్ ద థియేటర్స్ ఏరియాస్? కుకట్పల్లి బ్రహ్మరాంబ. దిల్సుఖ్ నగర్లో వనస్థలిపురం ఫుల్ అయింది. ఓ నైస్. ఏఆర్టీ సినిమాస్. మళ్ళీ ఇక్కడ సంధ్య ఫస్ట్ వీక్ ఎవరు లేరు.
ఫస్ట్ డే పోయి మేమే నలుగురం పోయి వచ్చేసినాం. ఇట్లా కాదని చెప్పేసి కరెక్ట్ 8 డేస్ తర్వాత సంధ్యాకి వెళ్తే 800 మెంబర్స్ ఉన్నారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అది ఇంకా విన్ విన్ సిచ్యువేషన్ ఆ రోజు. నైస్, వెరీ నైస్. అసలు ఇట్లాంటి స్టోరీస్ ఈ మధ్యలో, ఎందుకంటే షార్ట్ ముందు ఎర్లీ 2000 వరకు కూడా ఒక మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అంత టాక్ రాలే, 2 వీక్స్ రాలే, బట్ తర్వాత ఎక్కింది. ఇట్లాంటి స్టోరీస్ లిటరల్లీ 3 days తర్వాత మళ్ళీ వస్తలేవు. ఎందుకు వస్తలేవు? వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్? మీ దానికి వచ్చింది, విచ్ ఇస్ సచ్ అ గ్రేట్ సక్సెస్ స్టోరీ. దీవానాకి వచ్చింది ఏదైతే రిసర్జెన్స్ ఫస్ట్ 1 వీక్ తర్వాత వచ్చింది, ఈ మధ్యలో హిందీలో ఆన్ అ బిగ్గర్ స్కేల్ మే వాపస్ ఆవుంగా ఇమ్తియాజ్ అలీ మూవీకి కూడా అయింది. ఫస్ట్ వీక్ తర్వాత అసలు పికప్ అయిపోయింది ఫుల్. సో వై ఈజ్ ఇట్ నాట్ హ్యాపెనింగ్? చాలా మంచి మూవీస్ ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ రైజ్ చేయకుండా గివప్ ఇస్తుర్రు. యాటిట్యూడ్ ఏముంది ఇండస్ట్రీలో? మార్కెటింగ్లో ఏం చేంజెస్ చేయొచ్చు అనిపిస్తుంది? ఫస్ట్ అంటే యాక్టర్స్ ఎవరికి తెలియదు, కొత్త వాళ్ళు. హర్షిత్ ఒక్కడే తెలుసు, వాడు కల్కి చేసిండు, శుభం చేసిండు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ఇంకా 4 ఫేసెస్ ఉన్నారు, నరేష్ గారు, ఝాన్సీ గారు, జీవన్ గారు, ఇంకా అంతే. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ట్రైలర్ చూసినప్పుడు కూడా ఎవర్రా వీళ్ళు అన్నట్టే చూస్తారు. సరే ఇంకా సినిమా ఎట్లా పోవాలి జనాలకి, దాని గురించి ఏదో బజ్ రావాలి. ఆ బజ్ కోసం కొంచెం ట్రై చేసినాం. అంటే దీనికి పెద్ద ఎగ్జాంపుల్ షోలే ఉంది. షోలే ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ అయిన తర్వాత వాళ్ళు చేంజ్ చేద్దాం అనుకోరు, ఇంకా తీసేద్దాము, అమితాబ్ బచ్చన్ చచ్చిపోతుంటే సినిమా చూస్తలేరు, ఏదో చేద్దాం. 3rd వీక్లో లేచింది. అప్పుడు కూడా సలీం జావేద్కి ఇదే చేసిర్రు పేపర్లో, సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ కాకపోతే ఇండస్ట్రీ స్వేర్ మ్యాన్ ద మెథడ్ రిమైన్స్ ద సేమ్. అప్పుడు కూడా సలీం జావేద్ కలిసి పేపర్లు ఇట్లనే ఇచ్చిర్రు, బ్లాక్ బస్టర్ కాకపోతే మేము వెళ్ళిపోతాం, వాళ్ళ పైసలు పెట్టి పెద్ద యాడ్ ఇచ్చిర్రు. అబ్బా, ఇద్దరు రైటర్లకు ఇంత సీన్ ఉందా? అండ్ సీన్ కట్ అప్పట్లో ఇట్ బికేమ్ అ లెజెండ్. సో క్రేజీ, అదే ఫార్ములా మళ్ళీ మనకు తెలియకుండా. యా. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఐఎమ్ స్టిల్ ఇన్ దిస్ 1 crore 2 crore 3 crore ఫిలిం చేసే మార్కెట్స్లో నేను కూడా ట్రావెల్ అవుతున్నా. సో నేను మీది చూసి లిటరలీ ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఎనీథింగ్ ఫ్రమ్ 2 to 5 crores మనం బజ్ చేసి, అఫ్ కోర్స్ ఫస్ట్ మూవీ బాగుండాలి, బట్ మూవీ బాగున్నాక ఒక ప్రాసెస్. నాకు దీవానా సక్సెస్ స్టోరీ ఎస్పెషల్లీ ద లాస్ట్ 2 weeks ఆఫ్ రన్, ఆ సక్సెస్ లిటరలీ డైలీ 15 lakhs 16 lakhs 18 lakhs 20 lakhs అక్యూములేటెడ్. ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్ 2.5 crores ఎక్స్ట్రా వచ్చింది. ఫస్ట్ థర్స్డేకి మీరు ఎప్పుడైతే టెల్ మీ దట్ మూమెంట్, నేను కొంచెం రూమర్స్ విన్నా, పప్పన్నం తింటుండే మీరు, ఇట్లా ఏదో అవుతుండే కదా, టెల్ మీ అ లిటిల్ అబౌట్ దట్. ఫస్ట్ థర్స్డేకి ఇంకేంది, ఎవరు వస్తలేరు, పోయిందేమో, ఆబ్వియస్లీ అదే అనిపించింది, పోయింది ఇంకా సినిమా, ఇదే లాస్ట్ పప్పన్నం అనుకున్నాము. సరే ఏదో ఒకట్లే. ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత నైట్కి స్టార్ట్ అయింది బస్సు, దాని తర్వాత టేక్ ఆఫ్ అయిపోయింది. అది రైట్ జనాలు రావడం స్టార్ట్ చేశారు, జనాలు చూడడం స్టార్ట్ చేశారు, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి అట్లా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతా ఉంది. ఇప్పటికీ నడుస్తుంది, ఇప్పటికి థియేటర్లో. అమేజింగ్ కంగ్రాచులేషన్స్ మ్యాన్ నార్సింగ్. ఐమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే నాకైతే నీకు యాక్సెస్ ఉంది కదా, నాకైతే ఐమ్ అబ్సల్యూట్లీ గోయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అండ్ లెర్న్. నాకు అర్థమైంది ఏంటంటే మూవీలో ఒక రీచింగ్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో, ఫ్రెండ్షిప్ కానీ ఏదన్నా, అది జనాలకు తీసుకెళ్తూ దాని చుట్టూ హైప్ మార్కెటింగ్ చేస్తే రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఎందుకు చేయాలనిపిస్తుంది? వాళ్ళది ఏం యాటిట్యూడ్ అంటే వాళ్ళు డూ ద హోల్ రావు గారు ఏంటి ఎవరు మాట్లాడట్లేదని బ్యాక్అవుట్ అవుతుర్రా, ఏమైతుంది? హ్యాస్ మార్కెటింగ్ చేంజ్? నీ అబ్జర్వేషన్ ఏంది? మార్కెటింగ్ చేంజ్ ఏం లేదన్న, వాళ్ళు కూడా చేయొచ్చు, కాకపోతే వాళ్ళు స్టార్స్ జనాలకు పోతే వాళ్ళని పట్టేసుకుంటారు. ఇప్పుడు మేము కొత్త వాళ్ళం, మేము జనాల మధ్యలో కూర్చొని చూస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్ మూవీ అయిపోయినాక అందరు కలుస్తారు. మెయిన్ వాళ్ళతో ఎంగేజ్ కావాలి మనం, వాళ్ళతో కలిసి సినిమా చూడాలి. అరే ఇడు మన పక్కింటోడు రాయుడు, అరే ఇడు మనోడు వేయడు, మనోడు ఇంతగానే కలవచ్చు విని, పెద్ద ఇదేం కాదు. ఆ ఫీల్ వాళ్ళకి వస్తే వెల్కమ్. రైట్ ఎప్పుడు అంటే ఆ లేయర్ వేసుకోకుండా రైట్ వీఆర్ ఆల్ వన్, అది చూపించాలి. నైస్ అండ్ అది నువ్వు చాలా బాగా చేసినావు. ఆల్సో నాకు నేను ఇప్పుడే నేను పనిచేసిన ప్రొడక్షన్ హౌస్లో కూడా దే సెడ్ ఈ సీమ్స్ ఎ వెరీ అప్రోచబుల్ గై, ఆయన అప్రోచ్ అయితే నాకు ఈజీ అయిపోతుంది, ఆయన అందరికీ రీచ్ అవుతుండు, సో సీమ్స్ వెరీ లైకబుల్ అని చెప్పిర్రు. తెలుసా నీకు? ఏంది తెలియదు. సో నార్సింగ్, కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. బేసికలీ ఫిలింలో ఎవరు పని చేసినాక ఒక బిజినెస్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ ఉండదు క్రియేటివ్గా వచ్చిన వాళ్ళకి, నాకు కూడా లేకుండే. బికాజ్ నేను ఎప్పుడైనా ఫిలింలో మనం
ఒప్పియాల్సిన క్లయింట్లు ఒక 5 ఉంటారు. లీడ్ యాక్టర్, లీడ్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ మేమొస్తాం అండ్ యూ ఫిల్టర్. సో యాక్చువల్లీ కొద్ది గొప్ప సేల్స్ అండ్ మార్కెటింగ్ మీ ఫ్యామిలీలో ఉంది, మీ బ్లడ్లో. బికాజ్ రోడ్ సైడ్ ఫుడ్ కానీ ఇది ఎక్స్ట్రీమ్లీ హై ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్న బిజినెసెస్ అవి. దాని గురించి చెప్పు, అది ఎట్లా సినిమాకి ఎట్లా అప్లై అవుతుంది? సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ దాని గురించి? అది ఎట్లా ఎక్స్పీరియన్స్ స్ట్రీట్ లెవెల్లో నీకు ఒక ప్రోడక్ట్ని ఇట్లా సేల్ చేసి మార్కెట్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది? అది నా డాడీ నుంచి వచ్చింది. రోడ్ మీద టీ స్టాల్ అట్లా. అండ్ ఇట్స్ హై ప్రాఫిట్ థింగ్. హై ప్రాఫిట్ ఓన్ హౌస్ ఉందన్న నాకు, హై ప్రాఫిట్. నేనేమి ఇట్లా బీదంటాను చెప్పి. అబ్సల్యూట్లీ. అండ్ పైన నువ్వు కొత్త ఇల్లు కూడా వేసుకున్నావు కదా అప్పట్లో నాకు ప్లాన్ అడిగినావు. సో మీ బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్, నార్సింగ్ ఆస్క్ మీ ఫర్ అ ప్లాన్. సో వాట్ ఈస్ ఇట్ వై మూవీస్కి వచ్చేసరికి ఎందుకు ఒక బ్లూ కాలర్ జాబ్ లాగా దాన్ని ఒక ఐటీ ఎంప్లాయీ టైప్ ఫీల్స్? వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తుంది, లేకపోతే లేదు, అట్లా ఎందుకు వదిలేస్తున్నాం? వై ఆర్ వి నాట్ డూయింగ్ దిస్? అండ్ దాని గురించి ఐ వాంటెడ్ యూ టు గెట్ ఇన్ టు దట్ కొంచెం ఆ ఫీలింగ్. అంటే అది ఎవ్రీ ఇండివిజువల్ అన్న. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ప్రమోట్ చేయాలో వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు కొంచెం డిజిటల్గా వెళ్దాం అనుకుంటారు. నేనేమంటా అంటే డిజిటల్ వర్కౌట్ అవుతుంది, కానీ నువ్వు ఎప్పుడైతే ఫీల్డ్లోకి వచ్చి ప్రమోట్ చేస్తావు నీ సినిమాని. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అరే నేను చాయ్ బాగా పెడతా, వచ్చిన టీ స్టాల్ మీద తాగుర్రా అని చెప్పి నేను చెప్తా. అంత మంచిగా ఏం పెడతావు అంటే ఒకసారి వచ్చి చూడు, నీకు తెలుస్తుంది. తాగినాక నీకు టేస్ట్ నచ్చితే నువ్వే 10 మందికి చెప్తావు. సో ఫీల్డ్లోకి వెళ్ళి నేను అదే చెప్పిన, నేను మంచి సినిమా తీసిన, మీరు వచ్చి చూడండి, మీకు నచ్చితే మీరే 10 మందికి చెప్తారు. సో అండ్ మనమే పోయి మాట్లాడాలి, మన సినిమా గురించి మనమే మాట్లాడాలి, పక్కనోడు వచ్చి అయితే మాట్లాడాడు. చేస్తారు ఫీల్డ్ మార్కెటింగ్. కాలేజెస్కి వెళ్ళి అందరూ హాయ్ అని చెప్పి మ్యూజిక్ వేసుకొని రీల్ వేస్తారు. రీచ్ వేరే, ఆ రీచ్ కన్వర్ట్ అయ్యి థియేటర్కి రావడం వేరే. ఈ రెండిట్లో అప్రోచ్ అయింది డిఫరెన్స్. అంటే ఇప్పుడు స్టేజ్ మీద నించొని మీరు రండి అంటే రారు. అదే స్టేజ్ కిందికి దిగి జనాల మధ్యలోకి పోయి అందరితో మంచిగా మాట్లాడి, మాది మంచిగా ఉంది సినిమా అండ్ మీరు రండి, కలిసి చూద్దాం, కలిసి హిట్ చేద్దాం అంటే వాళ్ళ మధ్యలోకి పోవాలి. పాదయాత్ర చేయాలి. నించొని చెయ్యి ఊపితే ఎవరు రారు, నించొని చెయ్యి ఊపితే ఓట్లు పడవు. జనాలతో కూర్చొని వాళ్ళతో ఎంత లవబుల్గా ఉంటే వాళ్ళంత ప్రేమిస్తారు. ఆఫ్ కోర్స్ సో అది మిస్ అవుతుంది అంటారు. చాలా చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అవుతుంది, చాలా మిస్ అవుతుంది. నేనైతే నార్సింగ్ బిఫోర్ ఐ యూస్ టు కాల్ యూ ఆకాష్ బికాస్ నీ ముద్దు పేరు అదే. మీ ఏరియాకి పోయి ఆకాష్ ఏడి అంటే అమెరికా యూకే పోయిండి అన్నాడు ఎవడో. యూకే పోయిండా? పొద్దున ఇండే ఉండే సెట్ మీద. సో ఇట్స్ బికాస్ నీ యాక్చువల్ పేరు నార్సింగ్, ఇప్పుడే చేంజ్ చేసుకున్నావు ఫోన్లో. ఈ దీవానా ఇవన్నీ చూసి మనం వీడిని రీబ్రాండ్ చేసుకున్నాం నా ఫోన్లో అని చెప్పి నీ పేరు నార్సింగ్ వాడేకర్ అని పెట్టిన. నీ రూట్స్ యాక్చువల్లీ యువర్ ఫ్యామిలీ ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర, రైట్? మహారాష్ట్ర. ఓ నైస్. సో ఎట్లా అనిపించింది? నువ్వు పుట్టి పెరిగింది హైదరాబాద్? ఓ నైస్, ఓల్డ్ సిటీ. సో ఇక్కడి వరకు వచ్చినావు. ఇక్కడ యూ యాక్చువల్లీ మేడ్ అ మూవీ. ఐ థింక్ నీ వల్ల మినిమం, నేను అండర్ సెల్ చేస్తున్నా, 2 to 2+ crores యూస్ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ కాస్డ్ ఇట్. సరే నీ చుట్టూ ఇంకో బృందం ఉండే హెల్ప్ చేసిర్రు, అదంతుంది. సో గోయింగ్ అహెడ్ ఇప్పుడు ఏంది నీ ప్లాన్? ఇడి వరకు వచ్చినావు. ఇట్ వాస్ అబ్సల్యూట్ స్ట్రగుల్. ఐ రిమెంబర్ ఆ స్ట్రగుల్ గురించి చెప్పి ఎట్లుంటుంది. ఆడిషన్కి వెళ్తారు, తిరిగి కాల్ చేయరు, అది బేసిక్ స్ట్రగుల్. లెట్స్ గెట్ ఇన్ టు అ లిటిల్ బిట్ ఆఫ్ డెప్త్. యా, లెట్స్ రియల్లీ టాక్ దిస్ అవుట్. వాట్ వర్ సమ్ ఆఫ్ ద స్ట్రగుల్స్? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇంకా ఏం డిసైడ్ అయ్యి వెళ్తాం, ఇప్పుడు వచ్చేస్తుంది మనకి ఇచ్చేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ మనమే అనుకొని వెళ్తాం. అడిగి పోయినాక నీకు నచ్చింది చేయి అంటాడు. నువ్వు స్క్రిప్ట్ రాసుకున్నావు కదా, నచ్చింది చెయ్యింది, సరే నచ్చింది చేస్తా, నచ్చుతుంది, ఇంకోటి చేయి అంటాడు. అన్ని చేసినాక మళ్ళీ పిలవాడు. కొన్ని ప్రొడక్షన్ హౌస్లు అయితే ఆల్మోస్ట్ ఫైనల్ చేస్తారు, నెక్స్ట్ డేట్స్ అవన్నీ అడుగుతారు. మళ్ళీ లాస్ట్ కాల్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ ఇంకో అతన్ని సజెస్ట్ చేస్తారండి. రైట్ వాళ్ళతోనే వెళ్తున్నాము. ఇవన్నీ చిరాకులు ఇస్తుండే. రైట్. అండ్ నేను బీయింగ్ ఆన్ ది అదర్ సైడ్ నేనేం చెప్తా అంటే, వాల్యూమ్ ఎంత ఉంటుందంటే ఒక్కొక్క రోల్కి, నీకు తెలుసు కదా సినిమా పిచ్చి. సో ఒక్కొక్క రోల్కి ఇప్పుడు ఒకడున్నాడు, ఒక పానీపూరి బండి దగ్గర ఫైట్ సీన్, ఆ వెనకాల ఒకడు ఉంటాడు, వాని వెనకాల నైబర్ ఉంటాడు, వాని వెనకాల ఒకటి నించొని బాల్కనీ నుంచి హాయ్ చెప్తాడు. అది రోల్ అంటే దానికి ఒక పెద్ద క్యూ ఉంటుంది. అంత పెద్ద క్యూ ఏదో థియేటర్కి పెడితే బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఇంత వాల్యూమ్ వచ్చేసరికి
బికాస్ దీనికి ఇంత సెటప్ ఉండదు. ఒక ఐటీ కంపెనీకి ఏంటంటే సారీ ఆర్ కంగ్రాచులేషన్స్ అని ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఈమెయిల్ పెట్టనీకి ఉంటుంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా ఇట్లా సేమ్ నీకు తెలియదేముంది. సో దానివల్ల చాలామంది యాక్టర్స్కి రీచ్ అవుట్ కాదు. సో ఆ డిసప్పాయింట్మెంట్స్ అన్ని తట్టుకొని అండ్ నీ స్టోరీ అసలు నాకు చాలా ఇన్స్పైరింగ్. నేను ఎన్నోసార్లు ఇన్స్పైర్ అయ్యి దాని మీద ఏదైనా దిద్దామని నీ దగ్గరకు వచ్చినా కూడా టెల్ మీ లిటిల్ అబౌట్ అండ్ ఐమ్ గోయింగ్ టు ఎంటర్ సమ్ జోన్స్. నీకు ఫైనల్లీ నీ అప్పులు తీరే టైం వచ్చింది నార్సింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. నార్సింగ్ నువ్వు ఒక కార్ కొన్నావు, అక్కడ నుంచి లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, అది ఇప్పుడు ఎట్లా చేంజ్ అయింది. ఐ థింక్ ఒక చిన్న మూవీ ఒక ఎపిసోడ్ తీస్తే నువ్వు కార్ కొనేటప్పుడు నేను జస్ట్ చెప్పినా, నీకు గుర్తు కూడా లేదు, నువ్వు హైలు ఉన్నావు. ఐఎమ్ గోయింగ్ టు పే ద డౌన్ పేమెంట్, ఐ గాట్ దిస్ అని ఉన్నావు. నేను అప్పుడు చెప్పినా బ్రో ఐ యూ ష్యూర్ అని అంటే ఏ అని ఏదో మ్యాథమెటిక్స్ చెప్పినావు నాకు. ఇట్లా ఇగో X² Y² B² అని చెప్పినావు. నాకు అమ్మో వీనికి వచ్చిన లెక్కలు నాకు రావు, ఇన్ని నాకు రావు అని వదిలేస్తే సీన్ కట్ అక్కడ నుంచి ఎట్లయింది జర్నీ అండ్ ఇప్పుడు ఎట్లా చేంజ్ అయ్యేటట్టుంది. అప్పుడు కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. అప్పుడు నైస్. హౌ ఓల్డ్ వే యూ? 22. ఓ నైస్. ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయి ఏముంది ఎందుకు కొనలేం కారు, డౌన్ పేమెంట్ మంత్లీ ఇంతే కదా ఈఎంఐ, ఏదో పని చేసి కట్టేస్తాంలే, జస్ట్ నా దగ్గర 4 months ఈఎంఐ డబ్బులు ఉన్నాయి అంతే. రైట్ కొనేసిన డౌన్ పేమెంట్ డబ్బులు, ఈఎంఐ డబ్బులు. 4 months అయింది, ఏం ప్రాజెక్ట్ వస్తలేదు. 8 months అయింది, ఏం వస్తలేదు. చాలా లోన్ తీద్దామని లోన్లు తీసిన, అవి తీసుకొని కట్టుకుంటా ఈ గ్యాప్లో దీవాన్ వచ్చింది. వా ఓకే. దీవాన్ వచ్చినప్పుడు ఒక గట్ ఫీలింగ్ ఉండే ఈ సినిమాతోని కొడతామని. రిలీజ్ అయినాక మళ్ళీ 1 week మొత్తం డౌన్ అయిపోయింది ఎనర్జీ. అయ్యా ఏంది చేంజ్ అయితలేదు, ఈఎంఐ కాల్స్ వస్తున్నాయి, చేంజ్ అయితలేదు, ఏంది ఇంకేం చేస్తాం దీంతో అనే లోపు అదేదో మా ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్ వీళ్ళందరూ సపోర్ట్ చేసి నువ్వు కొట్టి ఏదో ఒకటి చేయను అని చెప్పి వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసారు. సో అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు తీరుతాయేమో చూద్దాం, ఎవడన్నా ఇస్తే ఛాన్స్. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆఫ్ ద రికార్డ్ నాకు తెలిసి పెద్ద పెద్ద సంస్థల్లో ప్రొడక్షన్ హౌస్లో రోల్స్ వచ్చేసినాయి కదా. వచ్చినాయి. యా అండ్ లైక్ యు ఆర్ లైక్ ద ఫస్ట్ చాయిస్ ఫర్ బీయింగ్ అ ఫ్రెష్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఐ కెన్ టెల్ యూ ఆఫ్ హ్యాండ్, లైక్ మా ప్రొడక్షన్ హౌస్లో కూడా నేను రికమెండ్ చేయగానే పిలిపించి అన్నారు. ముందేమన్నారు తెలుసా, నువ్వు కాస్టింగ్ రిపీట్ చేయొద్దు అన్నారు. ప్రతి డైరెక్టర్ గారు ఇదే మాట, అదే అంటారు. కొంచెం ఎవడైనా ఇట్లా టికెట్లు అమ్ముడు స్టార్ట్ చేస్తే దట్స్ ద గై వి వాంట్ అంటారు. అండ్ నార్సింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నువ్వు ఏదైతే దీని మీద చేసినావు ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ దట్, సిట్ విత్ యూ అండ్ 10x that ఫర్ మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విత్ యూ అండ్ విల్ హ్యావ్ అ టీమ్ అరౌండ్. బికాస్ ఐ థింక్ మార్కెటింగ్లో లేయర్స్ ఉన్నాయి నార్సింగ్. వన్ ఇస్ డిజిటల్ వేర్ వి సే రావు గారు ఇస్ ఇంపార్టెంట్ ఎట్ సమ్ ఎక్స్టెంట్, మొత్తం కాదు. రావు గారు అంటే థియేటర్కి రావు, టికెట్లు రావు. సో స్ట్రీట్ లెవెల్ విత్ రావు గారు, విత్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒక సాంగ్ వైరల్ పోవాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. బట్ ఐ థింక్ వాట్ ఈస్ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఇస్ మనం వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకొని అమ్ముకోగలుగుతున్నాం అంటే నాకు ఇండిపెండెంట్ స్పిరిట్, కంట్రోల్ మన చేతిలోకి వస్తుందంటే డెఫినెట్లీ మనం ఏమైనా పీకగలుగుతాం అనేది నాకు నమ్మకం వస్తుంటుంది. లేకపోతే ఎట్లుంటుంది, ఈ పెద్ద పేర్లు లేనిది అసలు మనం ముందుకెళ్ళలేమా, అది ఇది అన్న ఫీలింగ్ వస్తుంది. సో నిన్ను చూసి నాకు కొద్దిగా షిట్ మ్యాన్, మంచి సినిమా చేసుడు ఒక ఎత్తు, బట్ దెన్ ఈ తర్వాతది కూడా మన చేతిలో ఉంది. వి జస్ట్ హ్యావ్ టు లైక్ యూనో పడి కష్టపడాలి. నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ జస్ట్ వాళ్ళ క్లోజ్డ్ సర్కిల్నే మళ్ళీ కలుస్తుంటారు. అవును. బికాస్ ఆఫ్ విచ్ వాళ్ళకు జనాలకు పోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దాట్ యూ బ్రోక్ కంప్లీట్లీ. ఎట్లా అనిపించింది? ఫస్ట్ సురేష్ బాబు సినిమా ఒకటి రిలీజ్ అయింది, తర్వాత ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఒకటి రిలీజ్ అయింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? మీ డాడీ కూడా థియేటర్కి వెళ్ళిండు. అవునవును, డాడీని థియేటర్కి తీసుకెళ్ళిన. మంచిగా ఉంది ఫీలింగ్. అంటే స్టార్ట్ అయింది జనవరిలో సైక్. సరే అందరు గుర్తుపడతారు, నువ్వేనా దీవానా తోటి నువ్వే అని అయింది. ఇంకో సినిమా తోటి నర్సింగ్ అని గుర్తుపట్టాలి. అదే వీళ్ళందరూ ఎవరు అంటారు. సో ఈ మొత్తం జర్నీలో నాకు గుర్తుంది, నువ్వు ఇంట్లో సావగొడుతుర్రు అని ఇంటికే వెళ్ళేటోడివి కాదు కొన్ని రోజులు. See these inner details నాకు. బట్ ఐ థింక్ దట్స్ అమేజింగ్ నర్సింగ్, దట్స్ అ వెరీ హ్యూమన్ జర్నీ. నేను ఏసీలోనే పుట్టినా, ఏసీలోనే పెరిగినా, ఇప్పుడు ఏసీ థియేటర్లోనే నాకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇట్స్ నాట్ యాజ్ ఇన్స్పైరింగ్ యాజ్ యువర్ అన్ అండర్ డాగ్.
సో మీ డాడీకి తెలుసో తెలియదు, ఐ డోంట్ నో. నువ్వు ఇంట్లో లేనప్పుడు యూస్ టు స్టే అట్ ఫ్రెండ్స్ ప్లేసెస్ అండ్ ఆల్. సో ఆ జర్నీ గురించి చెప్పు, ఎట్లా ఎందుకు వెళ్ళకపోతుండే ఇంటికి? అంటే ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంకెప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అదే క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ అది. నేను కూడా ఆన్సర్ ఇవ్వలేకపోతుండే. అరే ఇప్పుడు వస్తుంది సినిమా, ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తుంది. ఫస్ట్ సైక్ గురించి అది వెయిట్ చేసి ఇప్పుడు వస్తుంది అంటే అప్పుడెప్పుడో 2023లో వస్తా, 2026 Jan 1st వచ్చింది. రైట్. సరే వచ్చి చూసిర్రు, మంచి సినిమా ఉంది, ఎంజాయ్ చేసిర్రు, నవ్విర్రు. తర్వాత ఇంతేనా అన్నారు. అవును, ఇంతేనా ఇంకేంది అన్నారు. ఇంకో 2 months ఆగండి ఇంకోటి వస్తా అంటే, నువ్వు ఇట్లనే చెప్తావు ఇంకా కాదు, నువ్వు ఎదర్ జాబ్ చేసుకో, ఎదర్ పెళ్లి చేసుకో, ఇవే ప్రెషర్స్. ఈ ప్రెషర్స్ ఎందుకు అని చెప్పి ఇంటికే ఒప్పుతుండే. అండ్ సో అమేజింగ్. నువ్వేం మణికొండలో ఇల్లు తీసేసుకున్నావు కదా లాస్ట్? వెళ్ళే తీసుకోలే, నా ఫ్రెండ్స్ తో ఉంటా, అదే నలుగురితో కలిసి తీసుకున్నది మనకు అదే ఇల్లు. ఐ రిమెంబర్, యా. అండ్ నార్సింగ్ ఈవెన్ పర్సనలీ చాలాసార్లు ఈ జర్నీలో ఈవెన్ ఐఎమ్ ఇన్ ద సేమ్ బోట్, ఐమ్ జస్ట్ డైరెక్టర్. చాలాసార్లు మనసు లో అయినప్పుడు నువ్వు వచ్చి యూస్ టు డ్రైవ్ అరౌండ్ అండ్ ఆల్ దట్. ఐ మిస్ దోస్ టైమ్స్. ఇప్పుడు ఎవరైతే బిగిన్ చేస్తుర్రో డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ, వాళ్ళకి ఏం చెప్తావు? ఐ రియలీ వాంట్ యూ టు స్పీక్ టు దెమ్. వాళ్ళకి అంటే మధ్యలో గివ్ అప్ ఇవ్వద్దన్న. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఏడిలాగా వచ్చిన, లిటరల్లీ అప్పుడు నాకు ఏం తెలియదు. ఒక స్కూటీ తీసుకొని లైట్ బాయ్ వేస్తుండే, ప్రొడక్షన్ బాయ్ వేస్తుండే. అవన్నీ మంచి జర్నీలు అవి. నైట్ వర్షం పడుతున్నా మనం షూట్ చేస్తుండే, నైట్ 3 o'clock వరకు ఆడి మళ్ళీ గచ్చిబౌలి నుంచి ఇంటికి పోతుండే. ఇప్పుడు అవన్నీ కూడా తెచ్చుకుంటే ఈ స్టేజ్లో అవన్నీ చేస్తే నాతో ఆదరపోయి అనిపిస్తుంది. ఎందుకంటే ఏజ్ పెరిగింది, భయం వేస్తుంది. ఎంత పెరిగింది రావు గారు? మీరు ఇంకా 30 వరకు హిట్ కాలే కదా రావు? అవునా, ఇప్పుడు ఏంది మన ఏజ్, మనం మిడిల్ క్లాస్లకి 28 తర్వాత నువ్వు సంపాదించకపోతే వాల్యూ ఉండదు. 27, 28 తర్వాత 30కి నాకు మనవాళ్ళు ఉండే అంటారు. ఐ డోంట్ నో హౌ మ్యాథమెటికల్లీ ఇట్ వర్క్స్ అవుట్. వాళ్ళు 16, 17కి పెళ్లి చేసుకుంటుండే కదా. సో మర్చిపోయిన క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ ఒకటే. సో ఒకవేళ నేను దీన్ని ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ లాగా రాద్దాం అనుకున్నాను అనుకో, ఈ స్ట్రీట్ లెవెల్ మార్కెటింగ్ని ఏమని చెప్పొచ్చు? లైక్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ నీకు తెలిసింది? ప్రొసీజర్ ఫస్ట్ సినిమా ఇంపార్టెంట్. ఫస్ట్ చాలా మంచి ఫిల్మ్ తీయడం ఇంపార్టెంట్, అండ్ అది అందరు నమ్మాలి. సినిమా తీసేటప్పుడు ఒక్కడు కూడా బాగాలేదు ఏదో చేస్తున్నా అంటే అది ఎఫెక్ట్ అవుతుంది. ఆ నెగిటివిటీ అయితే ఎఫెక్ట్ అవుతుంది. వాడిని ఏం చేయాలి? అట్లాంటి వాళ్ళని టీంలో తీసేయాలి. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, ప్లీజ్ వేరే సినిమా చేసుకోండి, మంచి సినిమా చేసుకోండి. మా సినిమా బాగాలేదు కదా, మంచి సినిమా చేసుకోవడం పంపించేసేయాలి. దాని తర్వాత ఇంకా మెయిన్ ఇది నాకైతే, నేను ఈ జర్నీలో నేర్చుకుంది ఒకటే అన్న, సినిమా తీస్తూ పైసలు పెడతారు కానీ దాన్ని రిలీజ్ చేసుడు, సినిమా తీసుడు కంటే కష్టం. దాన్ని రిలీజ్ చేసి జనాల్లోకి పంపించుడు తీసుడు కంటే కష్టం. ఐ అండర్స్టాండ్. జనాలు ఊరికే రారు. నువ్వు ఏదో ఒకటి వైరల్ స్టఫ్ ఇస్తేనే వాళ్ళకి అసలు ఎవడిడు ఏంది అని చెప్పి చూడనీకి వస్తారు. అక్కడి నుంచి అది పాకుతుంది, ఒక సినిమా వచ్చింది. రైట్. అదేలే. సో ఇప్పుడు ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ యువర్ కెరియర్? ఎస్, వెరీ మచ్. ఏంది నెక్స్ట్ సినిమా తీస్తున్నాం అంటే ఎక్సైటెడ్. నేనైతే అబ్సల్యూట్లీ. అండ్ వీ విల్ టైలర్ మేక్ దిస్. ఐ యాక్చువల్లీ స్క్రిప్ట్ నాకు అసలు ఐమ్ లైక్ ఆన్ హై అలర్ట్ రైట్ నో. ఏది మిస్ అవుతున్నానా అన్నట్టున్నా నేను. సో మై ప్రాసెస్ విత్ యూ విల్ బీ స్క్రిప్ట్ని ఓపెన్ చేసేసి చెప్పు నార్సింగ్ ఏడేడా ఏమేమి దోస్తానే ఇద్దాం, ఏమేమి వేద్దాం. నేనైతే రివర్స్ ఇంజనీర్ చేస్తా ప్రాసెస్ని. మనకు వీ నో హౌ టు మేక్ ఇట్ వర్క్, కానీ వీ ఆల్సో హ్యావ్ టు పుట్ థింగ్స్ దట్ వర్క్ విత్ ద ఆడియన్స్. ఎన్నో సినిమాలు అంత బాగుండకపోయినా టాకింగ్ పాయింట్స్, నేను దీనికి ఒక ప్లాట్ పాయింట్స్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంటుంది. కొత్త నాకు ఇప్పుడు పని చేస్తుంటే కొత్త వస్తున్నాయి టాకింగ్ పాయింట్స్ అని. వేర్ ఒక స్కూల్ ఆఫ్ స్క్రీన్ ప్లే రైటర్స్ దిగ్గజాలు చాలామంది అది ఫాలో అవుతారు. దీవానాలో డెఫినెట్లీ నీ సీన్ ఒక టాకింగ్ పాయింట్ అయింది. సో అది స్క్రిప్ట్ లెవెల్లోనే పెట్టుకోవాలన్నా? ఒకవేళ నువ్వు డైరెక్ట్ చేస్తే ఏం చేస్తావు? నేను స్క్రిప్ట్ లెవెల్లోనే పెట్టుకుంటా. ఎట్లాంటి టాకింగ్ పాయింట్స్ వర్క్ అయితే యూజువల్లీ? మెయిన్ ఫ్రెండ్షిప్, మదర్ ఫాదర్ ఎమోషన్, ఇవి యూనివర్సల్. లవ్ కూడా వర్క్ అవుతుంది, కానీ అన్ని లవ్ సినిమాలు ఉన్నాయి కదా. మదర్ ఫాదర్ ఎమోషన్ ఫ్రెండ్షిప్ మీద చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ 2 decades నేను చూసిన వెరీ రేర్, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో ఇప్పుడు రియల్ లైఫ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది స్క్రీన్ మీద చూపిస్తే వాళ్ళు రిలేట్ అవుతారు. లేకపోతే నేను ఏదన్నా
కొడితే 4 తలకాయలు వేస్తాయి, 100 తలకాయలు వేస్తాయి అంటే అది వర్క్ అవుతలేదా? అది కష్టం అన్న. తలకాయలు లేచుడు ఇస్ నాట్ వర్కింగ్. నాట్ వర్కింగ్ అంటిల్ అన్లెస్ ఇట్స్ పెద్ద డైరెక్టర్స్, ఇంకా సుకుమార్ సార్, రాజమౌళి సార్, యా వాళ్ళు కూడా ఇట్లా గుడ్డిగా ఏం తలకాయలు లేపరు కదా. లేపర్ వాళ్ళ లాజిక్లు ఉంటాయి, వాళ్ళు స్టోరీని లేపుతారు. స్టోరీని లేపకుండా తలకాయలు లేపుతారు. కొన్ని సినిమాలు వచ్చినాయి, ఊరికే పోయి అడు ఎందుకు కొడతాడో తెలియదు, వాడు కొట్టే అంత పర్సనాలిటీ ఉండదు, కొడతారు, నలుగురు వాడతారు, అది వర్క్ కాదు. ఎమోషన్ ఉండాలి, ఆ కొట్టే టోన్ వెనకాల ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ ని గెలికిండా ఆ ఎమోషన్ కూడా ఏదో ఇట్లా రోడ్ మీద చిడాయించి అది కాదు. ట్రిగర్ చేయాలి, నిన్ను లోపల నుంచి ట్రిగర్ చేస్తే అప్పుడు నువ్వు కొట్టుడు స్టార్ట్ చేస్తావు, అప్పుడు రిలేట్ అవుతారు. రైట్ వాళ్ళకి కొట్టు అనిపిస్తుంది. ఓకే నైస్. సో ఇది నీకు సీన్ స్క్రిప్ట్ అప్పుడే తెలుసా దిస్ హ్యాస్ పొటెన్షియల్ ఈ సీన్? అవునవును, మనకు నరేషన్ అప్పుడే తెలుసు. రైట్, ఈ సీన్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ అయితే బ్లాస్ట్ అవుతుంది. అవునా? వెరీ నైస్, వెరీ కూల్. సో నువ్వు హెయిర్ కప్పుడు బర్గండి ఇంకా బర్గండి గోల్డ్ కలరా? నీ ముందర ఈ హెయిర్ కి బర్గండి గోల్డ్ వేసారు కదా, ఆ క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఇంకా. ఐ నో. సో ఇప్పుడు ఏంది అదొక ట్రెండ్ అయిపోయి బర్గండి గోల్డ్, ఈ మూవీలో బర్గండి గోల్డ్, ఈ మూవీలో బ్లూ ఎల్లో, ఈ మూవీలో బ్లాక్ అండ్ గోల్డ్, అట్లా డిఫరెంట్ కలర్ స్టైల్స్ ట్రై చేస్తామా? ఏమన్నా ఉంది? అది ఇంకా డైరెక్టర్ ఏది చెప్తే అదే. ఓకే, సో యు ఆర్ ఓపెన్? ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. యు ఆర్ ఓపెన్ టు ట్రై. గుండు కొట్టించి యాక్టింగ్ చేపిస్తే నేను రెడీ, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తాను. నైస్. సో ఏంది నర్సింగ్ ఇప్పుడు ఫ్యూచర్ ఏంది? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ ఓవర్ ద నెక్స్ట్ 2 years 3 years ప్లాన్ ఏంది? ఫస్ట్ 1-2 years అయితే మొత్తం ఏ క్యారెక్టర్ వచ్చినా ఇంపాక్ట్ఫుల్ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోతా. ఆ 1-2 years తర్వాత ట్రై చేస్తా, చెప్పలేను అవుతుందో కాదో, ఒక్క లీడ్ లాగా ఫిలిం చేయడానికి ట్రై చేస్తా. అప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టు. హౌ హంబుల్ రావు గారు, నువ్వు వదులుతావా? నువ్వు ఒక ఫైట్ సీన్ ఇట్లా బర్గండి వేసుకొని ఉంటేనే వదలలేను, నువ్వు ఇంకా లీడ్ ఉంటే వదులుతావా నువ్వు? అదే దొరికితే అదృష్టం అన్న. ఎక్కడెక్కడ పోస్టర్స్ పెట్టిస్తావు? మొత్తం హైదరాబాద్ నిండిపోతుంది, హైదరాబాద్ అన్ని, విజయవాడ, వైజాగ్, సెక్రటేరియట్ మీద పెడతాం, పెట్టి పర్మిషన్ తీసుకొని సార్ ఒక్క 1 hour అని చెప్పి పోస్టర్ పెట్టించి అది వీడియో తీసి వైరల్ చేసేస్తాం. అంతేనా? అంతే. తర్వాత పోస్టర్ ఉండకపోయినా అవసరం లేదు. ట్యాంక్ బండ్ లో బుద్ధుడు ఇట్లా చేయబెడతాడు, ఆడ కూడా పెడతా, ఏడపోయినా కనిపించాలి మనం. ఐ అగ్రీ. నాకు చాలా ఇష్టం తెలుసా ఆ స్పిరిట్ ఆఫ్ పుషింగ్ ఫోర్త్. అయితే నా ఎక్స్పీరియన్స్ చాలాసార్లు అట్లా వెళ్దాం, ఉరుకుదాం, అసలు వెనక చూడకుండా వెళ్దాము, దిగుదాం కదా, దిస్ ఇస్ మళ్ళీ పుడతామా ఏంటి అని చెప్పి దిగుదాం అన్నప్పుడు దే విల్ ఆల్ సే వద్దు, పద్ధతి ఒకటి ఉంది. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఆ పద్ధతి పనిచేస్తలే కదా. వాట్ యూ థింక్ ఆఫ్ ద పద్ధతి? ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంది కదా, మార్చేయాలి. ఇంకా అది పని చేయకపోతే, ఇప్పుడు నాకు ఇందాక ఒక అన్నను కలిసి ఎవ్రీ డికేడ్కి ఫిల్టర్ అవుతుంది ఇండస్ట్రీ. ఏదర్ సినిమా అన్న బయటకు వస్తుంది, యాక్టర్స్ అన్న బయటకు వస్తారు. ఇదే 2016లో పెళ్లి చూపులు వచ్చింది, సినిమా బయటకు వచ్చి చాలా మందికి ఎక్స్పోజర్ వచ్చింది, దీవానా వచ్చింది. ఇప్పుడు దీని నుంచి కూడా సేమ్, ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఇంకా వేరే యాక్టర్స్ వస్తారు అని చెప్పారు. అది నిజమే, పద్ధతి మార్చుకుంటే వస్తుందేమో. ట్రై డెఫినెట్లీ ఒక న్యూ ఎరా ఇన్ మార్కెటింగ్ చూస్తున్నా నర్సింగ్. అండ్ ఆల్సో ఇదేం షాక్ మార్కెటింగ్ కాదు, రండి ఊప్స్ ఏప్రిల్ ఫూల్ లాంటిది ఏం కాదు. ఉన్న కాంటెంటే మీరు యూనో చేస్తారు. దేర్ సమ్ ఊప్స్ ఏప్రిల్ ఫూల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. అవి వర్కౌట్ కూడా కావు, వర్కౌట్ అయ్యేవి అవుతున్నాయి కానివి కావు. కాకపోతే ట్రస్ట్ పోతుంది కదా, మళ్ళీ నమ్మరు. ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ అన్నాక మళ్ళీ నువ్వు మార్చ్ ఫూల్, జనవరి ఫూల్ చేయలేము. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. కంగ్రాచులేషన్స్ నర్సింగ్. సో అదే ఐమ్ ట్రైంగ్ టు గెట్ యూ టు టాక్. నువ్వు నన్నే మాట్లాడిస్తున్నావు, అప్పటి సంది చూస్తున్నావు. మాట్లాడుతున్నావు కదా, నన్ను అడిగిన దానికి చెప్తున్నావు. అవునా? మనం యాక్టింగ్ చేసేటప్పుడు ఎంత గట్టిగా మాట్లాడుతావు. నీ వేరేదో పాడ్కాస్ట్ చూసిన ఎంత గట్టిగా మాట్లాడినావు దాంట్లో. నువ్వు వాళ్ళు అడిగిన దానికి చెప్పిన. ఏమన్నారు? ఏం అడిగారు వాళ్ళు క్వశ్చన్? ఆ డైలాగ్ చెప్పు అన్నారు. చెప్పు, డైలాగ్ చెప్పు. ఇప్పుడు ఎందుకు? నో ప్లీజ్ చెప్పు. ఎందుకు అన్నిట్లో ఏం డైలాగ్? అది ఆ ఫ్రెండ్షిప్ దా ఏ దానా దానే పే హే ఖానే వాలా కా నామ్ అనే డైలాగ్ చెప్పినావు కదా. అవునవునవును. నీకు హిందీ ఫ్లూయెంటా? ఫ్లూయెంట్. ఇంట్లో మరాఠీ మాట్లాడతా. ఐ గోనా గెట్ ఇంటూ మరాఠీ సినిమా నర్సింగ్. ఛాన్స్ వస్తే పోతా, కానీ స్టికింగ్ టు తెలుగు ఇండస్ట్రీ ఓన్లీ. అవునా? అంతే. హూజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్, డైరెక్టర్? యాక్టర్ మహేష్ బాబు, డైరెక్టర్ సుకుమార్ సార్. మొన్నటి దాకా పూరి జగన్నాథ్ అనేటోడిని. అవును, నేను 3 పేర్లు చెప్పిన మొన్న కూడా.
సుకుమార్, పూరి జగన్నాథ్, తరుణ్ భాస్కర్ అండి. నైస్ నైస్ యా ఉందా వాల్ పేపర్ ఇంకా తరుణ్ భాస్కర్ గారిదేనా తీసేసిన. ఇప్పుడు నాది పెట్టుకున్నా లేదా ఇప్పుడు నాది పెట్టుకున్నా. నైస్ నైస్ వెరీ గుడ్. నీదే పెట్టుకోవాలి, నీది పెట్టుకుంటే. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు పర్మిట్ రూమ్ ఫిల్మ్ క్లబ్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టెల్ టు యువర్ ఫ్యాన్ బేస్, యువర్ ఆడియన్స్? నీది ఎంత ఉండే ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్? ఎంత గ్రో అయింది? 400% పెరిగిందా? 2500 ఉండే, ఇప్పుడు 18,900 అయింది. వావ్, కంగ్రాచులేషన్స్. దట్స్ జస్ట్ బ్యూటిఫుల్ ప్రోగ్రెస్. జస్ట్ ఒక్క రీల్ కదా? అంతే, కపుల్ ఆఫ్ రీల్స్, 3-4 రీల్స్, అది సర్క్యులేట్ అయ్యి బూమ్ అయింది. స్టార్ట్ అయిందా నార్సింగ్ వాడేకర్ ఫ్యాన్ క్లబ్ పేజ్? ఎవరెవరో స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు కదా? నేను నమ్మలే అది వాళ్ళు స్టార్ట్. చెప్పొచ్చు కదా వాళ్ళకి ఏమన్నా. నార్సింగ్ వాడేకర్ ఫ్యాన్ క్లబ్స్ అందరికి నార్సింగ్ నుంచి ఒక మెసేజ్. ఏం మెసేజ్ చేయాలి నేను? ఇవ్వు. సినిమా రిలీజ్ అయితేనే ఇస్తావా? యూ కెన్ ఆల్వేస్ టెల్ దెమ్ దట్ యుల్ కమ్ విత్ గుడ్ రోల్స్ ఎట్సెట్రా. దాంట్లో ఫాలోవర్స్ పెరిగేంత వరకు మంచి మంచి రోల్స్ చేస్తూనే ఉంటా. ఫ్యాన్ క్లబ్ కి ఫాలోవర్స్ పెరిగేంత వరకు. నాకు కూడా పెరగాలి, నాకు కూడా ఎక్కువ లేరు. నువ్వు అంత హంబుల్ చేయక, నీకు సూట్ అయితే లేదు ప్లీజ్. Do you realize the scale of success you pulled off? లేదు, నీకు సింక్ ఇన్ అవుతుందా? కాట్లే నాకు. నేను ఇంకా నమ్మట్లే. ఎందుకంటే ఇందాక వస్తున్నా ఇక్కడికి, ఎవరో కపుల్ పోతురు బండి మీద, కార్ ఇట్లా కొట్టిర్రు. ఎవరు ఇట్లా వస్తే నైస్ క్యారెక్టర్ అన్నారు. I wish my mother and father also said that. నైస్ క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్ నైసా, నువ్వు సినిమా చూసింది నైసా అంటే ఒకసారి ఆపుతలా అన్నాడు. సెల్ఫీ దిగి ఫ్రెండ్షిప్ కోసం మీరు అది అన్నాడు. అమ్మా థ్యాంక్ యూ సినిమా చూసారు వీళ్ళు. ర్యాండమ్గా అట్లా ఏడవైనా ఒకళ్ళిద్దరు గుర్తుపడుతారు. నైస్ నో, అది మంచి ఫీలింగ్ ఉంది. ఆ ఒక్కరిద్దరు గుర్తుపట్టి అప్రోచ్ అవుతారు. నీకు తెలియదు ఏంటంటే ఇంకో 20 మంది గుర్తుపట్టి స్క్రీన్ కంటే బయట. అదే అయింది. నిన్న ఒక పార్టీకి వెళ్తే నా పక్క టేబుల్లో కూర్చున్నారు. దీవానా అంటున్నాడు. వచ్చి మాట్లాడతా కదా, ఎందుకు అట్లా అనుకున్నా. లాస్ట్కి వెళ్ళేటప్పుడు మాట్లాడారు. ఓ నైస్. అమ్మాయిలా అబ్బాయిలా వాళ్ళు? అంతా గ్యాంగ్ ఉంది. ఓకే నైస్. సో టెల్ మీ దిస్, మూవీ రిలీజ్ అయినాక స్ట్రీట్ లెవెల్, ఐ డోంట్ నో వాట్ టు కాల్ ఇట్, గోయింగ్ ఇన్ టు ద క్రౌడ్ అండ్ మార్కెటింగ్ కాకుండా షూటింగ్ స్టేజ్ నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు దీన్ని? అంటే షూటింగ్ స్టేజ్ నుంచి ఎట్లా? ఓకే, ఇప్పుడు రేపు షూట్ అనుకో, స్టార్టింగ్, సో హైపింగ్ ఇట్ అప్ అండ్ చేయొచ్చు. హౌ డూ యూ థింక్ చేయొచ్చు? ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కువ జనాలకి ఇంట్రెస్ట్ స్క్రీన్ మీద చూసేది ఇంట్రెస్ట్, అరే బాగుంది కానీ దానికి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కెమెరా ఎట్లా పెడతారు, వీళ్ళు యాక్టింగ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారు, జనాలు అది కూడా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ పెడితే బోరింగ్ అవుతుంది, కానీ క్లిప్స్గా వాళ్ళు అది కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ బీటీఎస్లు చేయొచ్చు. నీది ఇప్పుడే పెట్టావుగా ఫైట్ సీన్ది. ఫైట్ సీన్ది అది ఎవరు అక్కడ షూట్లో తీసింది, వాళ్ళు ఎవరో పెట్టిరు. అసలు ఆడియన్స్కి తెలుసా నీ యాంకిల్ ఇరిగిందని? ఎవరికి తెలియదు. Why don't you tell us a little about that? Because that's a huge thing. నాకు మెనిస్కల్ టియర్ ఉంది. మెనిస్కల్ టేర్? ఓకే, లెఫ్ట్ లెగ్లో. అయితే నేను జంప్ చేసి పంచ్ కొట్టాలి, నాకు వస్తలేదు. 4 times 5 ప్రాక్టీస్ సెషన్స్లో 10 times అయిపోయింది. వీళ్ళందరూ ప్రెషర్ పెడతారు, ఇట్లా కాకపోతే సీన్ ఖరాబ్ అవుతుంది నీ వల్ల, నించొని కొడితే అది ఇంపాక్ట్ ఉండదు అంటే, సరే వీళ్ళ కోసం అని చెప్పి ఉరుక్కుంటూ వచ్చి జంప్ చేసిన. తక్కువ మనది యాంకిల్. భయం వేసింది నాకు, పొంగుల సీన్ కోసం నాది ఇట్లా అనుకొని, ఇట్లా కోపము భయం బాధ రెండు ఒకటిసారి వచ్చినాయి. సరే చెప్పిన అప్పుడు డైరెక్టర్ అన్నాడు, సరే రెస్ట్ తీసుకో నువ్వు, కానీ నువ్వే చేయాలి, ఇది అర్థమైందా, నువ్వు చేయాల్సిందే. అన్న కాలు ఎరిగింది అంటే నాకు తెలియదు అవన్నీ. ఆయన మా డైరెక్టర్ ఇట్లా కావాలి, ఆయనకి ఏదైనా కావాలంటే కావాలి అంతే. సరే ఒక 2 weeks తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేసిన, ఇది ఎవరికి చెప్పలే. ఇంట్లో ఎట్లా ప్రాక్టీస్ చేసినావు? డాడీ లేచే ముందే బయటికి దూకుడు, డాడీ ఇంటికి వచ్చి టెర్రస్ పైన పోయి ఇట్లా జంప్ చేసి కరెక్ట్ ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అయినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ట్రై చేసి హీల్ అయినాక సెట్ పైన ట్రై చేస్తే వచ్చింది. ఓ వెరీ నైస్. లైక్ ఒక్క జంప్ కొట్టి నువ్వు పంచ్ కొట్టడానికి దర్ సో మచ్ ఆఫ్ అ స్టోరీ. అవునవును, సో దట్స్ బ్యూటిఫుల్. లాస్ట్కి మళ్ళీ ఇంకో జంప్ కొట్టినావు. ఎక్కడ కొట్టినావు చెప్పు? ఎక్కడ కొట్టినావు? సక్సెస్ మీట్లా కొట్టా, మార్కెటింగ్ లా. ఈసారి టికెట్ స్టేర్ అయినాయి అవ్వాలి ఇంకా. కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ దీవానా నార్సింగ్. ఇన్ లిటిల్ బిట్స్ అండ్ పీసెస్. ఒకటైతే నాకు అర్థమైంది ఏంటంటే, మూవీలో టాకింగ్ పాయింట్స్ ఉంటే సరిపోదు, దాని గురించి జనాలను టాక్ చేపియాలి. ఫస్ట్ జనాల దగ్గరికి వెళ్ళాలన్నా. నేనైతే ఇదే ఎక్స్పీరియన్స్ చేసిన. నువ్వు ఎంత మంచి సినిమాది
జనాల దగ్గరికి వెళ్ళకపోతే అది పోయినట్టే సినిమా. జనం ఎక్కడ ఉన్నారు అంటే చుట్టూ ఉన్నారు నాకు తెలుసు, బట్ ఇప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అందరి చేతిలో ఫోన్ ఉంది. అందరు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. అందరు దాంట్లోనే చూస్తారు. సో ఇన్స్టాగ్రామ్ అండ్ దెన్ థియేటర్స్, బీ అరౌండ్ ద థియేటర్స్ అవును. వైల్ ద మూవీస్ రన్నింగ్, మన బృందం ఆడ ఉండాలి. ప్రతి థియేటర్ విజిట్ అవ్వాలి. విజిట్ అయితే దే విల్ స్టార్ట్ ఓనింగ్ యూ. అరే వీళ్ళు ఇంత మంచిగా వచ్చి చూస్తుర్రు, కలుస్తుర్రు అంటే మనం డివైడ్ చేసుకుని వెళ్తారా లేకపోతే ఒకటే దాంట్లో? ఒకటి రోజు మొత్తంలో 3 థియేటర్లు తిరుగుతాం టీం మొత్తం. సో అట్లా పోయి అందరికి అప్రోచబుల్ ఉంటే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. నైస్. సో దే కమ్ టు మీట్ యూ ఆల్సో. ఇట్స్ మోర్ దాన్ జస్ట్ అ మూవీ. అవును. మూవీ తర్వాత స్పెషల్ అట్రాక్షన్, అది సర్ప్రైజ్. చాలా మంది అన్నారు ఈ సర్ప్రైజ్ కంటే ఇది బాగుంది. నైస్. సో చాయ్ తో పాటు బిస్కెట్స్ ఎక్స్ట్రా. హై-ఫై టు దట్. ఆన్ దాట్ నోట్ ఐ రియలీ లవ్డ్ వాట్ యూ డిడ్ అండ్ ఆల్ ద బెస్ట్ నార్సింగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ విత్ యూ. థ్యాంక్ యూ. సో ఒకసారి మన ఆడియన్స్ కి షో అయిపోయింది ఇంకెళ్ళరారా అను. ఇంకేం చూస్తారా? సో బేసికలీ సైక్ సిద్ధార్థ డైలాగ్ ఇది. సో అండ్ లిటరలీ నార్సింగ్, నువ్వు ఆ రోజు మా డాడీ వాళ్ళ ఇంటి మీద టెర్రస్ మీదకి వచ్చినావు కదా. అవునవును. వి వర్ సపోజ్ టు షూట్ ద క్లైమాక్స్, మళ్ళీ శ్రవ్య సిద్ధార్థ్ కలిసి. నీకు తెలియదు నీ పవర్. మనం కలిసి లిటరలీ వాడని సీన్ ని వాయిస్ ఓవర్ పెట్టి నీ అండ్ ఆ రోజు పొద్దున్న షూట్ చేసినా ఆ రోజు సాయంత్రం వరకు ఎడిట్ అయ్యి నువ్వు దోస్తులు అని చెప్పి పెట్టి వి న్యూ అవును ఎండింగ్ దొరికేసింది అని. సో ఈ ఇన్నోవేషన్లు మనకు కొత్త ఏం కాదు. నేను ఇందాక కూడా చెప్పిన నీకు వరుణ్కి బాగా ర్యాప్ ఉందంటే మా కెమెరా ఇచ్చేసి మా ఇద్దరిని వదిలేస్తే ఏమో షూట్ చేసుకొని వస్తాం, మాకు స్క్రిప్ట్ కూడా అవసరం లేదు. అదేలే మనవి అన్పబ్లిష్డ్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ హోప్ఫుల్లీ ఫినిష్ చేసి పబ్లిష్ అవుతాయి షార్ట్లీ. రియలీ కూల్ రా నార్సింగ్. ఓవర్ ద ఇయర్స్ ఐ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ యూ గ్రో అండ్ వర్కింగ్ విత్ యూ. ఆల్ ద బెస్ట్ ఎవ్రీథింగ్. మధ్యలో జర బిజీ అయినా విచ్ ఓన్లీ మీన్స్ పెద్ద ప్రాజెక్ట్స్ చేద్దాం కలిసి. ఇంకా ఈ కెమెరాతో ఉరికే రోజులు కొంచెం తగ్గేటట్టున్నాయి, బట్ వీ షుడ్ కంటిన్యూ. అన్ని పెద్ద చేసినాక కెమెరాతో ఉరికేదో ఒకటి చేద్దాం, అది కూడా బ్లాస్ట్ అవుతుందని చూపిద్దాం. ఫిల్మ్ మేకింగ్ అట్లా కూడా చేయొచ్చు. అసలు నీ పేరు నా పేరు అందరికి తెలిసినప్పుడు అది చేస్తే అది కూడా చూస్తారు. వరుణ్ వాడేకర్, నార్సింగ్ రెడ్డి మెయిన్ స్ట్రీమ్ మినిస్కిల్ టేర్ కాదు మెయిన్ స్ట్రీమ్ టేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదే అయింది కదా. అబ్సల్యూట్లీ వాడు యూట్యూబ్ చేసుకుంటూ వచ్చి సడన్ గా సినిమా తీసిండు తీస్తా అని. అదే మన తెలుగులో తీస్తే ఎవ్వడు చూడడు. కొంచెం తెలుగు ఎమోషన్స్ పెట్టి మధ్యలో ఒక పాట ప్రియతమా మధ్యలో పాట పెడితే కానీ సేమ్ అబ్సెషన్ ఉన్నట్టు ఇప్పుడు తెలుగులో ఇస్తే ఎవ్వడు చూడడు అన్న. అవును 100% చూడరు. ఏంది చేతబడి చేస్తుందా నేను చేతబడి ఎన్ని సినిమాలు చూడలే అంటారు. ఐ హ్యావ్ టు బిలీవ్ చూస్తారేమో నార్సింగ్, ఎందుకంటే కరెక్ట్గా అఫ్కోర్స్ తెలుగు ప్యాకేజ్ చెయ్యాలి దాన్ని. దానికి ఇంకా మన యాడ్ ఆన్స్ ఉండాలి, చాలా రీప్యాకేజ్ చెయ్యాలి. రీప్యాకేజ్ చేసి అదే ఉన్నది ఉన్నట్టు అంటున్నా, ఉన్నది ఉన్నట్టు హిట్ సాంగ్ లేదు. అబ్సెషన్ లో 3 హిట్ సాంగ్లు పడితే వర్క్ అయితే ఒక ఫైట్ పడాలి. కరీ బార్కర్ వచ్చి నేను ఇండస్ట్రీ అట్లా మాట్లాడితే నార్సింగ్ నేనైతే చెప్పి చేస్తున్నా మన మూవీకి క్యాంపెయిన్లో ఇండస్ట్రీ వదిలేస్తున్నా నుంచి స్టార్ట్ చేసి గెలాక్సీ వదిలేస్తున్నా, నేను అసలు నా సోల్ వదిలేస్తున్నా, బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతున్నా, ఇవన్నీ చేద్దాం. ఆగేదే లేదు. ఐ డోంట్ కేర్. అప్పటికి కొత్త థాట్స్ వస్తాయి, ఏదో ఒకటి చేద్దాం. ఇదే నాకైతే ఇప్పుడు అట్మాస్ఫియర్ వదిలేస్తున్నా. మొన్న నేను ఇండస్ట్రీ వదిలేస్తున్నా అని చెప్తున్నా, ఇవాళ చెప్తున్నానండి ఏషియాని వదిలేస్తా. అట్లా ఇప్పుడే వ్యానిష్ అయిపోతుంది, ఒక బటన్ నొక్కి వ్యానిష్ అయిపోతున్నాను. పొగ వదిలేస్తాం, వెళ్ళిపోతాం. వెరీ నైస్. కంగ్రాచులేషన్ నార్సింగ్, ప్లెజర్ టాకింగ్ టు యూ. నాకైతే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టే ఉంది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ బ్రేక్ దట్ వైబ్. ఇంకెప్పుడు అట్లనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆన్ దాట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ పర్మిట్ రూమ్ ఫ్యాన్స్. హోప్ టు బ్రింగ్ యూ మోర్ న్యూ టాలెంట్ లైక్ దిస్. బాయ్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్ళిపోర్రా, ఇంకా ఇంతసేపు వెళ్ళిపోండ్రా దీవానా సినిమాకి, వెళ్ళిపోండ్రా అందరు వెళ్ళి. ఇంకెవరెవరు చూడలేదు దీవానా సినిమా చూడండి, ఇంకా ఉంది థియేటర్స్లో. యా ఒబ్సెస్ అవ్వండి దీవానాతో. అండ్ యా ప్లీజ్ సెండ్ వాట్ ఎవర్ మెసేజెస్ టు నార్సింగ్ అండ్ మేక్ షూర్ హిస్ పేజ్ గోస్ మోర్ వైరల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.